వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. దాదాపు 6.5 సంవత్సరాలు సుమారుగా అనుకోవచ్చు మనం. 6.5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఈ మాట ఏలిన వారికి నచ్చకపోవచ్చు, ఏలిన వారిని అభిమానించే వారికి నచ్చకపోవచ్చు, కానీ ఇది నిజం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదటి 6 నెలలు ఏమన్నా ఇబ్బంది పడ్డారేమో ప్రజలు, కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడబలుకొని ఆంధ్రప్రదేశ్ని 24 అవర్స్ నిరంతరాయం విద్యుత్ అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో విజయవంతంగా ఫలితం సాధించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తయారైంది. ఆనాటి ఆ నిర్ణయాల ఫలితంగానే 6 నెలల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమస్య లేకుండా నడిచింది. 6 నెలల నుంచి సమస్య మొదలైంది. ముందుగానే మేలుకోవాల్సిన ప్రభుత్వం మేల్కొనకపోగా 6 నెలల నుంచి సమస్య ఎదురవుతుందని తెలిసి కూడా మరి మొద్దు నిద్రపోయిందా, లేక వ్యూహాత్మకంగానే రాష్ట్రంలో ఈ చీకట్లు రావాలని కోరుకున్నారా, లేక దీని వెనుక కూడా ఏమైనా వ్యాపారపరమైన కోణం ఉందా? చాలా అనుమానాలు వస్తున్నాయి. పైగా గత ప్రభుత్వం 4 రూపాయలకి యూనిట్ చొప్పున విద్యుత్ కొంటుంటే ఊరు వాడ ఏకం చేస్తూ గొంతు చించుకున్న ఆనాటి ప్రతిపక్షం కానీ ఆనాటి ప్రతిపక్ష నేత కానీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? 20 రూపాయలు బట్టి కొనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరి దగ్గర కొంటున్నారు? బొగ్గు కొనాల్సిన సమయంలో బొగ్గు కొనకుండా బయట వాళ్ళ దగ్గర విద్యుత్ ఎందుకు కొంటున్నారు? అదే టైంలో బొగ్గు కొనుక్కొని ఉంటే నిల్వలు ఎంతున్నాయో చూసుకుని అధికారులకు తెలుసు. అధికారులు చెప్తారు ఎప్పటికప్పుడు ఏ ప్లాంట్లో ఎంత బొగ్గు నిల్వ ఉంది, ఎంత అవసరం మనకి, రాబోయే సీజన్ ఏంటి, వచ్చే సీజన్కి విద్యుత్తు వినియోగం ఎంత అవసరం అవుతుంది, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఇవేమీ కొత్త కాదు. లేకపోతే ఈ ప్రభుత్వమే కొత్తగా అధికారంలోకి రాలేదు, ఈ ప్రభుత్వమే పరిపాలన చేయట్లేదు. ప్రభుత్వంలో ఉండే అధికారులందరికీ, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులందరికీ A to Z తెలుసు. అయినా ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రాష్ట్ర విభజన జరిగిన నాడు అందరూ ఎగతాళి చేశారు తెలంగాణని. ఒకవేళ రాష్ట్రం అంటూ విడిపోతే తెలంగాణ సాగునీటి పరంగా ఎండిపోవడమే కాకుండా కరెంటు లేక చీకట్లు కమ్ముకుంటాయి రాష్ట్రం అని చెప్పి అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు పవర్ కట్ లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రోజు 2 గంటలు 3 గంటలు పవర్ కట్ చేస్తున్న ఈ సమయంలో కూడా తెలంగాణలో పవర్ కట్ లేదు. సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయి, బోర్లకు కరెంట్ ఇస్తున్నారు బ్రహ్మాండంగా. కరెంటు వినియోగం ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండంగా పెరిగింది. అయినా పవర్ కట్స్ లేవు. ఆంధ్రప్రదేశ్కి ఈ సమస్య ఎందుకు వచ్చింది? అదేమంటే మా దగ్గర నిధుల కొరత లేదు అని కొత్త మాట చెప్పుకొస్తున్నారు. నిధుల కొరత లేకపోతే బొగ్గు ఎందుకు కొనలేదు? నిధుల కొరత లేకపోతే బొగ్గు కొనకుండా కరెంటు ఎందుకు కొంటున్నారు? 40 రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది, బొగ్గు నిల్వలు నిండుకుంటున్నాయి, జాగ్రత్త పడండి, అలర్ట్ అవ్వండి అని చెప్పి. అయినా ఎందుకు పెడచెవిని పెట్టారు? పైకేమో కరెంటు కోతలు లేవంటారు. అనధికారికంగా రాష్ట్రంలో కోతలు అమలవుతున్నాయి. రేపటి నుంచి పరిశ్రమలకు కూడా సాయంత్రం వేళలో పీక్ టైంలో 4 గంటల పాటు కరెంటు కోత వేయబోతున్నట్టుగా అనధికారిక ఆదేశాలు వెళ్ళాయి. ఆల్రెడీ ఇప్పటికే మధ్యాహ్నానికి ముందు అంటే బిఫోర్ లంచ్ 2 గంటల కోత పడుతోందని, మళ్ళీ సాయంత్రం 4 గంటలంటే 6 గంటల పరిశ్రమలకు విద్యుత్ కోత వేస్తే ఆల్మోస్ట్ ఒక షిఫ్ట్, అంటే పరిశ్రమల భాషలో చెప్పాలంటే కార్మికులకి ఒక షిఫ్ట్ ఉంటుంది. ఒక షిఫ్ట్ అంతా ఎగిరిపోతుంది ఉత్పత్తి. అప్పుడు ఆటోమేటిక్గా పరిశ్రమలు కాస్ట్ కటింగ్కి వెళ్తాయి, లేదా కార్మికులు తగ్గిస్తాయి, కార్మికులకు పనిని తగ్గిస్తాయి, కార్మికుల్ని తీసేస్తాయి, టెంపరీగా పనిచేసే కార్మికుల ఉద్యోగాలను తీసేస్తాయి. ఇది భారం భరించలేక. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పైగా బెదిరింపులు. దుష్ప్రచారం చేస్తే శిక్షలు వేస్తాం, దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? పోనీ కరెంటు కోతలు లేవంటున్నారు కదా, మరి ఊళ్ళలో కరెంటు కోత వేస్తున్నా లేదా కరెంటు కట్ చేస్తున్నా వాళ్ళ మీద చర్య తీసుకోండి. డిపార్ట్మెంట్ మీద తీసుకుంటారో, ఎంప్లాయీస్ మీద తీసుకుంటారో, లేకపోతే మెయింటెనెన్స్ పేరుతో గంట తీసేస్తారు. ఇప్పుడేంటో మెయింటెనెన్స్ ఎందుకు వస్తుందో తెలియదు. సో ఈ మొత్తం వ్యవహారం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు, అలాగే తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు,
అండ్ రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విద్యుత్ రంగంలో విశేష అనుభవం ఉన్న రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు, అక్కడ ఉన్న ప్రముఖులందరికీ కూడా. రఘురామరాజు గారు, నిజానికి మనం అంటే ఈ పార్టీలు ఏమీ లేకుండా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్కి కరెంటు కొరత వచ్చే పరిస్థితి ఉంటుందా? ఏమాత్రం మినిమం నాలెడ్జ్తో పరిపాలన చేసినా కూడా ఇది నిజంగా చాలా ఆశ్చర్యం. అది దానికి చాలా శక్తియుక్తులు చాకచక్యం ఉంటే గానీ ఈ పరిస్థితి రాదు. ఏది చెడగొట్టడానికా? వెరీ డిఫికల్ట్ టాస్క్. ఓకే. ఎందుకంటే పాపం అప్పుడు స్టేట్ విడిపోయినప్పుడు కూడా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పేవారు మనకి ఈ పవర్ క్రైసిస్, వాటర్ వివాదం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ వార్లు జరుగుతూనే ఉన్నాయి, ఆ నీటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, పెట్టుకోరు పిల్లి తీర్చింది. అది ఒక ఆస్పెక్ట్. అప్పుడు ఆయన కిరణ్ గారు అనుకున్నా, మేము అనుకున్నా కూడా ఏంటంటే తెలంగాణ సఫర్ అవుతారు, వాళ్ళకి అగ్రికల్చర్ లోడ్ ఎక్కువ, వాళ్ళు పవర్ క్రైసిస్ లో పడిపోతారు, ఆంధ్రాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మళ్ళీ పక్క స్టేట్ కరెంటుతో బాగా కటకట్లాడే పరిస్థితి వస్తుందని చెప్పుకున్నాము. అది లాజికల్ థింగ్. అది అనుకోకుండా మరి ఈ రోజు ఇక్కడ బొగ్గు కూడా మనం స్టాక్ పెడతాం మానేసి రెన్యూబుల్ ఎనర్జీ మీదే కాస్త ఎక్కువగా ఆధారపడి, లేకపోతే మార్కెట్ లో కొనుగోలు మీదే ఎక్కువగా ఆధారపడి, దానికి ఆయన భుజం ఈయన భుజం ఆయన తట్టుకుని ట్వీట్లు పెట్టుకుని చేసుకుంటాం తప్ప అసలు గ్రౌండ్ రియాలిటీలో అసలు మన థర్మల్ స్టేషన్ కట్టుకున్న థర్మల్ స్టేషన్ ని మూసేసి 2 స్టేషన్స్ ని అటు రాయలసీమలో కానీ మరి ఇక్కడ దామోదరం సంజీవయ్య కృష్ణపట్నం 2x800 కానీ మరి ఇంకొక 800 కంప్లీట్ అవ్వాల్సింది, దాని మీద కూడా పెద్దగా ఫోకస్ లేదు. అలాగే నానల తాతారావు గారి పేరు మీద పెట్టిన VTPS కూడా మరి అందులో కూడా ఒక యూనిట్ అయిపోవచ్చింది, ఆ కంప్లీషన్ కూడా ఫోకస్ లేదు. కంప్లీట్ అయిన దానికి కూడా బొగ్గు స్టాక్ పెట్టుకోవాలి అన్న ఇది లేదు. మరి ఎందుకని ఇది లేదు అన్నది అట్లీస్ట్ మనం ఓకే ఆ టైంకి తీసుకోకుండా ప్లాంట్ ఆపినప్పటికీ కూడా బొగ్గు రెడీగా పెట్టుకుని అవసరమైతే మనం స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. వాళ్ళ దారిలో వాళ్ళని వదిలేస్తారు వెంకటకృష్ణ గారు. మేనేజ్ బ్రహ్మాండంగా చేస్తారు. అన్న ఏలు పెట్టకుండా వాళ్ళ దారిని వాళ్ళు వదిలేసి వారికి ఇవ్వాల్సిన డబ్బు అంటే ట్రాన్స్కో ప్రజల దగ్గర కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ట్రాన్స్కోకి కొంత ప్రభుత్వం కట్టాల్సింది ఏమన్నా ఎగనామం పెట్టిందేమో మరి. బట్ ఏదైనప్పటికీ కూడా ట్రాన్స్కోకి బొగ్గు వరకు కనీసం ఆ పేమెంట్లు అనేది ఇచ్చి ఆ స్టాక్ పెట్టుకోవాలి. నేను మొన్న ఒకసారి వేరే నా ఆఫ్టర్నూన్ డిబేట్స్ లో చెప్పా, ఆ కోల్ ఇండియా ఎక్స్ చైర్మన్ తో మాట్లాడాను. యాజ్ ఆఫ్ April 1 100 మిలియన్ టన్నులు స్టాక్ ఉంటే పట్టుకెళ్ళంటారా మొర్రో అని బతిమాలాం. అయినప్పటికీ కూడా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ దే డిడ్ నాట్ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్ అట్ ఆల్. అప్పుడు కనీసం ఒక నెల స్టాక్ అన్నా ఎక్స్ట్రా పెట్టుకుని ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పుడు సడన్ గా ఈయనేమో ఆయనకి ఆయనకి లేఖ రాశారట. ఆ లేఖ రాస్తే అసలు ఇమీడియట్ గా దానికి స్పందన వచ్చిందని చెప్పి ఆ సాక్షిలో మరి రాసుకున్నారు. ఇందాక చూశాను నేను ఒక టీవీలో, చాలా రోజుల తర్వాత వెరీ హ్యాపీ టు సీ బాలినేని గారు టు రెస్పాండ్ ఆన్ దిస్ పవర్ సెక్టర్. ఆయన అఫ్ కోర్స్ కొంత వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇందాక మీ ఇంట్రడక్షన్ లో కూడా విన్నాను నేను. ఆయన బాలినేని గారు కొంచెం సీరియస్ అయిన మాట వాస్తవం. మరి కానీ మరి ఆయన పవర్ కట్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఈ చర్యలు సకల శాఖ మంత్రి అయిన ఆ మధ్యన పవర్ మినిస్టర్ గా అవతారం ఎత్తిన, అంటే ఆయన అవతారాలు మారుస్తూ ఉంటారు. ఒకసారి హోమ్ మినిస్టర్ అవుతా ఉంటారు, హోమ్ మినిస్టర్ అవతారంలో ఒకసారి ఇంకో మినిస్ట్రీలో, అలా ఆయన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అవతారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు మనం రెడీగా ఉండాలి, ఎయిర్ కండిషన్లు ఆపేయండి, 6 నుంచి 10 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పింది మీ సకల శాఖ మంత్రి అయితే ఎవరిని బెదిరిస్తారండి అసలు మంత్రి గారు? ఇప్పుడు ఆయన రూపంలో మరి ఆయన వేరే అవతారంలో ఉన్నప్పుడు ఆయన అవతారంలో వచ్చిన వ్యక్తే కదా మాట్లాడింది. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? వెంకటకృష్ణ మీద, లేకపోతే పట్టాభిరామ్ గారి మీద, రఘురామకృష్ణరాజు మీద ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? మనం ఏం చెప్పాం? బొగ్గు లేదని ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. బాలినేని గారు ముఖ్యమంత్రి మీద లెటర్ తీసుకుంటారా? బొగ్గు లేదని ఎందుకు రాశావు ప్రధానమంత్రికి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని బాలినేని గారు అడుగుతారా? ఇలా ఎందుకు చెప్పావా, నా శాఖతో నీకు సంబంధం ఏంటని చెప్పి రామకృష్ణారెడ్డి గారిని నువ్వు పవర్ కట్లని ఎందుకు చెప్పావని ఆయన అడుగుతారా? చివరికి ఆయనే అన్నారు పవర్ కట్లు అఫీషియల్ గా లేవు, పవర్ కట్లు లేకుండా సాధ్యమైనంత వరకు చూసుకుంటామని మళ్ళీ ఆయనే మళ్ళీ కట్లు ఉంటాయని అన్యాపదేశంగా చెప్పకనే ఆయన చెప్పారు. మాట్లాడింది వాళ్ళు, పైగా సడన్ గా
అత్యవసరంగా 250 కోట్ల రూపాయలు బొగ్గు కొనుగోలు కోసం రిలీజ్ చేస్తున్నాము అన్నారు. 250 కోట్ల రూపాయలతో ఎంత బొగ్గు కొంటారు? అత్యవసరంగా కొనుగోలు కోసం 250 కోట్లు ఇప్పిస్తే బొగ్గు ఇచ్చేవాడు ఇవ్వాలి కదా, ఉందనొచ్చు లేదనొచ్చు. అఫ్ కోర్స్ అదే సార్, ఇప్పుడు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే పేపర్ కథనాలు, సాక్ష్య కథనాలు నిజమైన మనం నమ్మాలి అనుకుంటే 255 కోట్లు ఈ కోల్ ఇండియాకి, ఈ సంస్థలకి బాకీలు ఉన్నాయని చెప్పారు. మరి ఇప్పుడు మీరు 250 కోట్లే ముఖ్యమంత్రి గారు ఆదేశించి పని రిలీజ్ అయినాయి అనుకోండి, మరి రిలీజ్ అయితే మరి పాత బాకీడికి వసూలు అయితే మరి కొత్తగా బుక్ ఎక్కడి నుంచి? రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా పాత బాకీలకి జమ వేసుకుంటే అయిపోతుంది, క్లోజ్. అంతే కదా, నేచురల్ గా జమ వేసుకుంటారు కదా. ఇప్పుడు కోల్ ఇండియాకి ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, అదానికి ఇవ్వాలనుకోండి. అదాని టుడే ఈస్ ద బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ కోల్ ఇన్ ది కంట్రీ అండ్ ఈస్ ద బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ పవర్ ఇన్ ది కంట్రీ. పర్హాప్స్ ఈవెన్ మనం కూడా he might be coming for our rescue, whatever it is, he will squeeze his pound of flesh. He's a Shylock. బట్ పవర్ కొనాలంటే మరి మేజర్ సప్లయర్ అతను, మరి బొగ్గు కొనాలంటే మేజర్ సప్లయర్ అతను. సో మరి ఈ క్రైసిస్ కి కారణం ఎవరైనప్పటికీ బెనిఫిషియరీ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూ కంపెనీస్ లైక్ దట్. ఓకే, అతను వ్యాపారం చేసుకుంటాడు కాబట్టి అతను వ్యాపారం అతను చేసుకుంటాడు, దాన్ని మనం కానీ రఘురామరాజు గారు ఒక్క మాట చెప్పండి, బొగ్గు కొనాల్సిన టైంలో బొగ్గు కొనకుండా విద్యుత్ కొనుగోలుకి ఎందుకు వెళ్ళారు? అంటే అప్పుడు చిన్న కాకుల్లాక్ వేశారు సార్. ఐ థింక్ పట్టాభి గారు వుడ్ బి రెడీ విత్ సెవరల్ క్యాల్కులేషన్స్. బట్ బేసిక్ గా ఏంటంటే మనకు ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అని రెండు ఉంటాయి సార్ పవర్ లో. అవును, ఫిక్స్డ్ కాస్ట్ అనేది ₹1.20 పాత ప్లాంట్లు కాబట్టి ఏదైనా ₹1.20 అయితే మినిమం ఉంటుంది ఏ ప్లాంట్ అయినప్పటికీ కూడా. ₹1 నుంచి ₹1.20 ఫిక్స్డ్ కాస్ట్ అనుకుంటే, ఆ వేరియబుల్ కాస్ట్ సపోజ్ ఒక ₹2 అనుకోండి, వీళ్ళు 2.30 పవర్ దొరికినా, 2.30 పవర్ దొరికినా, వీళ్ళు ఈ ₹2కి మనం ఫ్యూయల్ కి పెడుతున్నాం అని చెప్పి ఆ 2.30 కొన్నారు తప్ప, ఈ ₹1.20 మనం ప్లాంట్ తిప్పినా తిప్పకపోయినా మనకు ఖర్చు అవుతుంది. సో కాబట్టి ఈ ₹2 కన్నా కూడా తగ్గితే తప్ప, అంటే ఫిక్స్డ్ కాస్ట్ కాంపోనెంట్ ని తీసివేసినప్పటికీ వేరియబుల్ కన్నా మనకు తక్కువకు దొరికితేనే అది వాడాలి తప్ప, అదర్వైజ్ వీ హ్యావ్ టు కీప్ అవర్ ప్లాంట్స్ ఇన్ ఆపరేషన్ అండ్ వీ హ్యావ్ టు రన్ అవర్ ప్లాంట్స్. ఇది బేసిక్ ఫండమెంటల్, ఇది మానేసి అసలు ఆ 2.25 మార్కెట్ లో 2.5 దొరుకుతుంది, ఏదో ఎక్స్చేంజ్ లో పవర్ దొరుకుతుందని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి కనిపెట్టేదాకా భూబండ్ల మీద ఎవరికి తెలియదు అనుకున్నట్టు, ఈయనే పెద్ద కనిపెట్టినట్టు ఆ పవర్ ఎక్స్చేంజ్ లో 2.5 దొరుకుతుందని. నీకు ఫ్యూయల్ కాస్ట్ ₹2, ఫిక్స్డ్ కాస్ట్ ₹1.20 అయితే ₹3.20 అయినప్పుడు నీకు అక్కడ వేరియబుల్ కాస్ట్ ₹2, ₹1 అనవసరంగా మనం వేస్ట్ చేస్తున్నాం, ఆ ₹1.20 ఎలాగో ఖర్చు పెడుతున్నాము అన్న ఆ ఫ్యాక్టర్ వదిలేసి దీనికి పబ్లిసిటీ ఇచ్చుకుని ఎక్స్చేంజ్ లో కొని ఆపరేటింగ్ ప్లాంట్స్ ని మూసేసి రెన్యూబుల్ ఎనర్జీకి 25 సంవత్సరాల కొంత కాంట్రాక్టులని హవ్వా 25 సంవత్సరాల కాంట్రాక్టు మతుందా మతి లేదా రేట్లు పడిపోతాయని చెప్పి మళ్ళీ 30 సంవత్సరాలకి కాంట్రాక్టులు సైన్ చేసి మరి ఏదో కొన్ని సంస్థలకే ఇచ్చుకున్నారు. సో ఇదంతా ఏంటంటే అవగాహన రాహిత్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అవగాహన రాహిత్యం అన్నది మా ప్రభుత్వ పెద్దల్లో ఉందో తప్ప అధికారులు ఏ అధికారులు కాదు, అంతకుముందు కూడా రన్ చేసింది. సో అదే అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి వదిలేసి ఉంటే చక్కగా రన్ అయ్యేది. తగుదనమ్మా అంటే ప్రతి దాంట్లోనూ కిల్లి కొట్టు మనం పెడతాం. ఈ ఫోకస్ మీద మటన్ కొట్టి రంగులు వేసుకుంటారు, చికెన్ కొట్టి రంగులు వేసుకుంటారు, లేకపోతే ఆ చెత్త లారీలకు రంగులు వేయాలి. ఇలాంటి ఫోకస్ మీద పడి ఎంతో ఇంపార్టెంట్ అయిన అసలు పవర్ అనేది లేకుండా అసలు మనం ఏ బండి నడవదు. అసలు ఎలక్షన్ ముందు బొగ్గు సంగతి మర్చిపోవడం దురదృష్టం. ఎలక్షన్ ముందు కానీ లేకపోతే అధికారంలోకి వచ్చి రాగానే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, పర్టికులర్గా కరెంటు విషయంలో ఆయన మాట్లాడిన మాటలు ఆ రోజు ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి చర్చించే ముందు ఒక చిన్న పవర్ క్రైసిస్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఇన్ఎఫిషియన్సీ, పవర్ మేనేజ్మెంట్లో ఇన్ఎఫిషియన్సీ మీద చర్చను చూస్తున్నాం. అధికారంలోకి వచ్చి రాగానే ప్రమాణ స్వీకారం అప్పుడు కానీ అంతకుముందు పాదయాత్రలు ఇతరత్ర కార్యక్రమాల సందర్భంలో కానీ అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక చిన్న బైట్ విన్న తర్వాత డిబేట్లోకి తీసుకెళ్తాను. ఒకసారి ఆ బైట్ ప్లే చేస్తే. అవినీతి అన్నది ఏ స్థాయిలో తాండవిస్తా ఉంది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. కరెంటు రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ కానీ, అంటే సూర్యరశ్మితో వచ్చే కరెంటు కానీ, లేదా విండ్ పవర్ కానీ బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో ₹2.65 ₹3 యూనిట్కు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా? యూనిట్ అక్షరాల ₹4.84 ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఈ రకంగా దోచుకుంటా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల ₹6 యూనిట్ కొనుగోలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. పట్టాభిరామ్ గారు, ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెట్టి మీ అందరి ముందు పెట్టి అన్నిటినీ నాశనం చేసేసి రేటు తగ్గించేస్తామని ఆనాడు చెప్పిన మాట. మొన్ననే చూసాం మనం, ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో పెరిగాయి. ఎంత పెరిగాయో కూడా గోబ గుయ్యమని అంత పెరిగాయి. అది చెప్పుకోలేక కక్కలేక మింగలేక అన్నట్టుంది జనం పరిస్థితి పాపం. ఇప్పుడు చూస్తే అవి పెరిగాయి, కరెంట్ లేదు. అదేమంటే కరెంటు ఉంది, అన్ని అబద్ధాలు చెప్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. మీ సంగతి చూస్తాం, మీ మీద చర్యలు తీసుకుంటాం ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో అంటున్నారు. మరి జాగ్రత్తగా చూసి మాట్లాడండి, చర్యలు తీసుకుంటారేమో. వికే గారు గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం అండి. సరే, వీళ్ళ చర్యలకి నోటీసులకి ఎవడు భయపడేవాడు లేడు. ఉన్న నిజాల్ని ధైర్యంగా చెప్పటానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు నేను గాని గఫూర్ అన్న గాని మేమందరం కూడా. సరే, ఇప్పుడు ఒకసారి మనం వాస్తవాల్లోకి వస్తే వెంకటకృష్ణ గారు, మీరు ఇందాక ప్లే చేసిన వీడియోలో చాలా స్పష్టంగా మన జగనన్న గారు ఏ రకంగా ప్రజలకి మాయ మాటలు చెప్పి ఈ రోజున ఏ రకంగా మోసం చేస్తా ఉన్నారో, అసలు ఒకానొక సమయంలో గరిష్టంగా ₹6 యూనిట్ ₹6 కొనటమే పెద్ద నేరం ఘోరం అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున అదే యూనిట్ ని ₹20 పెట్టి కొంటా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి చిత్ర విచిత్రాలు ఎన్నో మనం చూస్తున్నాం. విద్యుత్ విషయానికి వస్తే వికే గారు, నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే 2014-19 మధ్య 24 గంటల్లో నిరంతరాయంగా పైసా ఛార్జీలు పెంచకుండా మేము విద్యుత్ సరఫరా చేసి చూపించాం. ఏదో అప్పుడు కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఎఫిషియెంట్ మేనేజ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్ తో సాధించగలిగాం. ఇవాళ నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మళ్ళీ ఒకసారి డిబేట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాను. దానిలో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మన సకల శాఖ మంత్రి గారు, అదే మన తాడేపల్లి ప్యాలెస్ పాలేరు గారు మీడియా ముందుకు వచ్చి ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో, అసలు ఊహించినటువంటి డిమాండ్, దాన్ని అందుకోవటం చాలా కష్టసాధ్యంగా ఉంది, అందుకనే పవర్ కట్స్ పెడుతున్నాం. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీరు సార్ పట్టాభి గారు ఏం అనుకోవద్దు, మీరు ప్రతిదాన్ని ఎందుకంత వెటకారంగా మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో పెరిగిన ఇండస్ట్రీస్ కానీ వీటి వల్ల పెరుగుండొచ్చు డిమాండ్. అదే కాగా వికే గారు, రాబోయే రోజుల్లో లాంతర్ల పరిశ్రమ కూడా వస్తుంది సార్ మన రాష్ట్రానికి. భలే చెప్పారు మీరు, మన రాష్ట్రంలో పరిశ్రమలకు ఏం కొరత సార్. కిరసనాయిల్ బుడ్డీలు తయారు చేసే పరిశ్రమ, లాంతర్ల పరిశ్రమ చాలా వస్తున్నాయి సార్, బ్రహ్మాండంగా వస్తున్నాయి పరిశ్రమలు. వాటన్నిటికీ కావాలి కదా మరి. రేపటి రోజున 5 కోట్ల జనాభాకి 5 కోట్ల లాంతర్లు కావాలంటే మరి లాంతర్ల పరిశ్రమ కూడా రావాలి, మరి వస్తాయి పరిశ్రమలు. అదానికి ఆ పరిశ్రమ లేదే, అది ఉంటే పెట్టేవాడే పెట్టిస్తారు. ఏముంది, మన జగనన్న గారు ఈ పనితీరు చూసిన తర్వాత అదానీ లాంతర్లు కూడా అమ్ముతారు రేపటి నుంచి. ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు డిమాండ్ గురించి మాట్లాడుకుందాం సార్. విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది అంటా ఉన్నారు కదా. ఒకసారి మనం ఫిగర్స్ కనుక చూస్తే వికే గారు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో, అంటే మా ప్రభుత్వ పరిపాలనలో చివరి సంవత్సరంలో టోటల్ కన్జంప్షన్ ఆ సంవత్సరానికి 63,311 మిలియన్ యూనిట్లు, 63,311 మిలియన్ యూనిట్స్ 2018-19 లో. అదే మన జగనన్న గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
2019-20కి 63,000 మిలియన్ యూనిట్లు కాస్త 62,000కి తగ్గిపోయింది. 2020-21కి అది కాస్త 59,900కి పడిపోయింది. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం డిమాండ్ పెరగలేదు సార్. ఈయన గారి పుణ్యం అని చెప్పి ఇక్కడ జే ట్యాక్సులు కట్టుకోలేక అనేక పరిశ్రమలు షట్టర్ దించేయటం వల్ల కానివ్వండి, రకరకాల కారణాల వల్ల కానివ్వండి, ఇవాళ కన్సంప్షన్ పడిపోతోంది, డిమాండ్ పడిపోతోంది. రెండోది, ఇవాళ నేను సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఎవరైనా చూడొచ్చు, సదర్న్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ SRLDC.in అనే వెబ్సైట్ లోకి ఎవరైనా వెళ్ళి మీరు చెక్ చేస్తే డైలీ డిమాండ్ అంతా మీకు ఫిగర్స్ వస్తాయండి. సదర్న్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అంటారు. ప్రతి రాష్ట్రంలో వివరాలు ఉంటాయి. దానిలో మనం చూసినట్లయితే వీకే గారు 16 అక్టోబర్ 16th అక్టోబర్ ఇవాళ డిమాండ్ మన రాష్ట్రానికి సంబంధించి 185 మిలియన్ యూనిట్స్ అండి. 185. ఇదే అక్టోబర్ నెలలో 3 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం సార్. 2018 అక్టోబర్ 16 అంటే మా ప్రభుత్వ చివరి సంవత్సరంలో డిమాండ్ 194.29 మిలియన్ యూనిట్స్. అంటే 185 ఎక్కువ, 194 ఎక్కువ సార్. 194 మిలియన్ యూనిట్స్ ఈస్ ది డిమాండ్ ఆన్ అక్టోబర్ 16th 2018. ఇవాళ అక్టోబర్ 16, 2021 185 మిలియన్ యూనిట్స్ అంటే 9 మిలియన్ యూనిట్లు పర్ డే డిమాండ్ తగ్గిపోయింది సార్. దీన్ని బట్టి ఇవాళ ఈ పాలేరు గారు ఏం చెప్తారు సమాధానం? ఊరికనే మీడియా ముందుకు వచ్చి కాకమ్మ కబుర్లు చెప్తే మేము వాస్తవాలు చెప్పరనుకున్నారా? కాబట్టి డిమాండ్ ఏం పెరగలేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగానితనం చేతివాటం వల్ల ఇవాళ ఈ పరిస్థితి దాపురిచ్చింది. రెండోది వీకే గారు, ఇవాళ మనం పదే బొగ్గు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ బొగ్గుకి సంబంధించి ఏదైతే నిల్వలు పెట్టాల్సిన పరిస్థితి ఉందో, ఇవాళ మనకు ఉన్నటువంటి దాదాపు 27,000 మెగావాట్లో ఎక్కువ భాగం ఇంకా కూడా మనం థర్మల్ మీద ఆధారపడే మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1st వీక్ 1వ తారీఖును 2వ తారీఖును మన రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి గారికి ఒక హెచ్చరిక లేఖ రాసింది. ఏమని? మీరు బొగ్గు నిల్వలు సరిగా పెట్టుకోవట్లేదు, మీరు ఇదే రకంగా గనక మీరు కొనసాగితే పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతుంది మీ రాష్ట్రం. మీరు కోల్ ఇండియాకి దాదాపు 215-220 కోట్లు బకాయి పడ్డారు. మహానది కోల్ ఫీల్డ్స్ ఇంకొక 200 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. తక్షణమే మీరు బకాయిలు చెల్లించి బొగ్గు నిల్వలని పెంచుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి ఒక హెచ్చరిక జారీ చేసినా ఎందుకని పేమెంట్ చేయలేదండి? అంటే ఫ్రీగా ఎవడన్నా బొగ్గు సరఫరా చేస్తారా? అంతేకాకుండా ఏప్రిల్, మే, జూన్ అంటే ఈ దాదాపు 2-3 నెలల పాటు అసలు ఏ మాత్రం కూడా బొగ్గు కొనుగోళ్లు చేయకుండా ఎక్కడా కూడా కోల్ స్టాక్స్ పెట్టుకోకపోవటం వల్ల ఇవాళ పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే వీకే గారు, ఒకటి చెల్లింపులు చేయలేదు, రెండోది బొగ్గు కూడా కొనుగోలు చేయాల. అదే దానికి ఏం చెప్తారు? మేము పవర్ ఎక్స్చేంజ్ నుంచి కొంటున్నాము, ఇతర రాష్ట్రాల్లో బయట విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నుంచి మేము కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. అక్కడ ఎందుకంటే కమిషన్లు వస్తాయి కదా సార్, అక్కడ కమిషన్లు వస్తాయి కాబట్టి కొంటారు. ఇవాళ ఒక్కసారి పరిస్థితి చూస్తే వీకే గారు, ఇది కూడా సెంట్రల్ పవర్ మినిస్ట్రీ వెబ్సైట్ లో మీరు డేటా చెప్తా ఉన్నా. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 1600 మెగావాట్ల కెపాసిటీ సార్. దానిలో మినిమం స్టాక్ ఎంత ఉండాలంటే మినిమం స్టాక్ 3,40,000 టన్స్, 3.4 lakh టన్స్ ఆఫ్ కోల్ స్టాక్ మినిమం ఉండాలి. అటువంటిది ఇవాళ ఎంత ఉందండి? అక్కడ 65,000 టన్నులు మాత్రమే ఉంది. ఇవాళ దామోదరం సంజీవయ్య ప్లాంట్ PLF ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటే దాన్ని ఎంత మేరకు ఉత్పత్తి చేస్తుందంటే ఓన్లీ 29.3%. అదేవిధంగా VTPS లో చూసినట్లయితే 5,95,000 టన్నుల మినిమం స్టాక్ ఉండాలి. కానీ ఇవాళ ఎంత ఉందండి స్టాకు? కేవలం 20,000 టన్నులు సార్. ఓన్లీ 20,000 టన్స్, అది కూడా ఒక్క రోజుకే సరిపోతుంది. అది VTPS PLF వచ్చేసి కేవలం 67%. అదేవిధంగా మీరు రాయలసీమ ప్లాంట్ 1650 మెగావాట్ల రాయలసీమ ప్లాంట్ లో మినిమం గా 3,35,000 టన్నుల బొగ్గు నిల్వలు ఉండాల్సింది. ఇవాళ కేవలం వీళ్ళు 75,000 టన్నులు మాత్రమే అక్కడ బొగ్గు నిల్వలు పెట్టారు. సింహాద్రిలో 2,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు, దానిలో 6,82,000 టన్నుల మినిమం స్టాక్ ఉండాల్సింది, కేవలం 21,300 టన్నులు. అదేవిధంగా కృష్ణపట్నం సెమ్కాప్ గాయత్రి 1,320 మెగావాట్లు, అక్కడ దాదాపు ఇవాళ చూసినట్లయితే కేవలం 58,000 టన్నులు 2 రోజులకు సరిపడానే ఉంది. ఇక విశాఖపట్నం పవర్ ప్లాంట్ అయితే అటకెక్కింది. ఇవాళ పూర్తిగా ఈ 5-6 ప్లాంట్లు మనం చూసినట్లయితే మినిమం గా మన అక్కడ ఉండాల్సింది 24,35,000 టన్నుల బొగ్గు మినిమం స్టాక్ ఉండాల్సింది. ఇవాళ కేవలం 2,41,000 టన్నులు మాత్రం, అంటే నాట్ ఈవెన్ 10% వీకే గారు. ఎందుకు ఒకవైపు నిధుల కొరత లేదు అంటున్నారు,
ఇక్కడ చూస్తే బొగ్గు కొరుతుంది. బొగ్గు కొనడానికి డబ్బుల సమస్య కాదు అంటున్నారు. మరి ఎవరు కొనొద్దని అడ్డుపడ్డారో అర్థం కావట్లేదు. మళ్ళీ 8 కొత్త రైళ్లు, బొగ్గు రైళ్లు కూడా కేటాయించబడ్డాయి అంటున్నారు. ఇవాళ VTPS లో 400 మిలియన్ యూనిట్ల మెగావాట్ ప్రొడక్షన్ ఆపేశారు. ఇవాళ మధ్యాహ్నం నాకున్న సమాచారం. ఎక్కడి నుంచి వస్తుంది సార్? అదే మరి 2 నిమిషాలు. బొగ్గు లేకపోతే VTPS రేపటి రోజు అన్ని మూసేస్తారు. ఇప్పుడు PLF చూడండి సార్. PLF దామోదరం సంజీవ 29%, సింహాద్రి 67, అదేవిధంగా SGPL 70. ఇట్లా ఏది కూడా గతంలో 85-90% PLF ఉండేవి, దాదాపుగా 20-30% తగ్గిపోయింది. బొగ్గు నిల్వలు ఉండాల్సిన దానిలో కేవలం 10% మాత్రమే వాళ్ళు బొగ్గు నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ కోల్ కంపెనీస్ కి పేమెంట్లు సరిగ్గా చేయకపోవటం వల్ల, బకాయిలు ఉండటం వల్ల, కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా కూడా వీళ్ళు కళ్ళు తెరవకపోవటం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైనది. రెండో పక్కన హైడల్ గురించి కూడా మాట్లాడుకోవాలి వికే గారు. ఇవాళ ద చీపెస్ట్ పవర్ జనరేటెడ్, అత్యంత చౌకగా విద్యుత్ ఉత్పాదన జరిగేది కేవలం హైడల్ జల విద్యుత్ ద్వారానే. ఇవాళ ఒక శ్రీశైలం దగ్గరే నేను ఒక ఉదాహరణ చెప్తా వికే గారు. మీరు ఇవాళ శ్రీశైలం రైట్ బ్యాంక్, మనది రైట్ బ్యాంక్ పవర్ ప్లాంట్ అయితే, పవర్ హౌస్ అయితే తెలంగాణది లెఫ్ట్. హైడల్ ని చర్చించే ముందు, ఇఫ్ యూ డోంట్ మైండ్, హైడల్ చర్చించే ముందు ఈ కోల్కు సంబంధించి పెద్ద చర్చ నడుస్తూ ఉంది. చాలా రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇక్కడ కూడా పవర్ ప్లాంట్స్లో నిల్వలు నిండుకుంటున్నాయని తెలుసు. అధికారులు హెచ్చరికలు ఇచ్చారు, కేంద్రం ఇచ్చింది, స్థానిక రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయినా కూడా బొగ్గు కొనకుండా వేరే రాష్ట్రాల నుంచి పవర్ ఎందుకు కొనుక్కుంటున్నారు? సొంత రాష్ట్రంలో ఉన్న సొంత రాష్ట్రంలో ఉన్న RTP నుంచి కానీ లేదా కృష్ణపట్నం కానీ ఆ ఉత్పత్తి ఆపేసి వీటిని రెడీ చేయకుండా బయట నుంచి ఎందుకు కొంటున్నారు అనే దాని మీద గఫూర్ గారు, ఈ పవర్ క్రైసిస్ని ఇది కోరి తెచ్చుకున్న క్రైసిస్ అనుకోవాలనా, లేకపోతే రాష్ట్రం యొక్క అదృష్టం బాగాలేక దురదృష్టం ఎన్నాడు వచ్చింది అనుకోవాలా? ఎందుకంటే పక్కనున్న తెలంగాణలో ఒక 10 నిమిషాలు కూడా కరెంటు పోవట్లే. వెంకటకృష్ణ గారు, 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి మేధావులే ఉన్నారు. అక్కడ కూడా మంత్రులు మారి అధికారులు కూడా, సరే పట్టాభి గారు చెప్పినటువంటి లెటర్ వచ్చిండొచ్చు. రాజస్థాన్లో క్రయిస్తుంది, ఢిల్లీలో క్రయిస్తుంది, మహారాష్ట్రలో క్రయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వరదలు వచ్చినాయి కాబట్టి ఉత్పత్తి పడిపోయింది, మేము సరఫరా చేయలేకపోతున్నాం, మేము పెంచుతామని చెప్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇటువంటి అలసత్వం లేదా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, దాంతో కోల్ సప్లై లేకపోవడం ఒక కారణం అయితే, రెండవది ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో బృహస్పతి పరిపాలన ఉంది. బృహస్పతికి మొత్తం సర్వ విషయాలు, విశ్వంలో ఉండేటువంటి అన్ని విషయాలు, ఏ విషయమైనా తెలుసట ఆయనకు. కాబట్టి అట్లాంటి బృహస్పతి ముఖ్యమంత్రి మనకున్నాడు. కాబట్టి ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యాకు పోతాడు, లేకుంటే ఇంకో మినిస్టర్ ఇంకో చోటు పోతాడు. చాలా మంది మినిస్టర్లు ఇళ్లలో ఉంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఏమి రాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏ శాఖలో ఏం చేయాలా, ఎవరికి ఆ రకమైనటువంటి ముందు చూపు కానీ జాగ్రత్తలు కానీ ఈ రాష్ట్రం యొక్క బాగోగులు కానీ పట్టినటువంటి ప్రభుత్వం ఇక్కడ రాజ్యం ఉంది. కాబట్టి నాకు తెలిసి ఒక 3 మాసాలుగా చాలా ఒత్తిడి చేస్తున్నారు. అధికారులు కూడా చెప్తున్నారు, కానీ డబ్బులు ఇవ్వరు, బొగ్గు తీసుకొని రారు. ఇప్పుడు 250 కోట్లు రిలీజ్ చేసినారు సార్. ఇప్పుడు ఈ 250 కోట్లు 3 మాసాల కింద రిలీజ్ చేసి బొగ్గు చేసుకోవచ్చు కదా. అవును. ఇప్పుడు బొగ్గు కొన్నగాని బొగ్గేం సార్ జోలు వేసుకొని వస్తారా, సూట్ కేసులో ఇస్తారా? మరి ఓటర్లో రావాలా, రైళ్లలో రావాలా, టైం పడుతుంది. ఆ రకంగా కనీసం ప్రతి ప్లాంట్ కు 1 నెల రోజుల యొక్క మినిమం కావాల్సిన రిక్వైర్మెంట్ 21 days మినిమం. అదండి. మరి ఎందుకు లేకుండా పోయింది? బాధ్యత ఎవరిది? ఈ రోజు ప్రజలకు కరెంట్ కోత పెట్టి ఇండస్ట్రీస్ కూడా పెడతామంటున్నారు. ఇండస్ట్రీ పెడితే దాని రిపర్కషన్స్ ఎకానమీ ఎంత పడుతుంది? ఈ రోజు అసలు డొమెస్టిక్ కూడా పవర్ కట్స్ చాలా రిపీటెడ్ గా పవర్ పోతుంది అన్ని చోట్ల. మరి ఆయన పోవట్లేదు అంటున్నారు కదండి, వాదిస్తున్నారు. పవర్ ఎక్కడా కూడా పోవట్లేదు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మాట్లాడమంటారు, ఎక్కువ మాట్లాడితే చర్యలు తీసుకుంటామంటున్నారు. అబద్ధం చెప్పడమే నైపుణ్యం అనుకుంటున్నారు. వాళ్ళ పత్రికలో, వాళ్ళ టీవీ ఛానల్లో చూపించి మొత్తం ప్రజల్ని భ్రమలో ముంచొచ్చు అనుకుంటున్నారు. వాస్తవం ఏమిటి? మేము కూడా ప్రజలమే కదా. ఇప్పుడు మా ఇంట్లో కరెంట్ పోవడం లేదా? మీరు ప్రజలు కాదు, మీరు ఎవరు? మిమ్మల్ని ప్రజలని ఎవరు అంటారు? మీరు ప్రజలు కాదు, మీరు కమ్యూనిస్టులు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం, ముంచూపు లేకపోవడం, కుంభకర్ణం లాగా నిద్రపోవడం, అన్ని విషయాలు ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండడం, ఆ రకంగా ఒక
ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేనటువంటి ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ క్రైసిస్ వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడే మీరే అది వినిపించారు. ఆయన ఏం చెప్పారండి, సోలార్ నాశనం చేసినారు, విండ్ పవర్ నాశనం చేసినారు, కొత్తగా అనేక యూనిట్స్ వచ్చేటివి రాకుండా చేసినారు. ఇప్పుడు ఏమిటి, ధర్మాలను పడుకోబెట్టినారు. ఆర్టీపీపీలు అండి, ఎంతకాలం మంది ఆర్టీపీ బంద్ అయ్యి అసలు ఒక దశలో అమ్మేస్తారని వచ్చింది. ఆర్టీపీపీ అమ్మేయకూడదని మేము ఆందోళన చేశాం. ఆర్టీపీపీ కానీ కృష్ణపట్నం కానీ వీటి గాయత్రి లేకపోతే సింహాద్రి ప్రైవేట్ లేదా ఎన్టీపీసీ కావచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే కనీసం గవర్నమెంట్ ఎన్కోలో ఉండేటువంటి చోటైనా బొగ్గు పెట్టుకోవాలి కదా, ముందు జాగ్రత్త ఉండాలి కదా. మరి ఈ రోజు ప్రజలు ఈ కష్టాలు పడడానికి ఒకవైపు ఏమో 20 రూపాయలు కొంటామంటారు. 20 రూపాయల ఫలితం ఏంటి వెంకటకృష్ణ గారు? ఇప్పుడు ట్రోప్ ఛార్జ్ ఎందుకు వచ్చినాయి, గతంలో ఎక్కువ రేటు పెట్టామని. ఈ 20 రూపాయలు ఎవరు జోబు నుంచి కడతారా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు లేదా నాగులపల్లి శ్రీకాంత్ గారు? ఈ డబ్బంతా మళ్ళీ ప్రజల నెత్తి మీద భారం పడుతుంది. ఆ రకంగా వీళ్ళ యొక్క బాధ్యతమైనటువంటి పరిపాలనకు ప్రజలు సఫర్ కావాల్సినటువంటి పరిస్థితి తప్ప ప్రజలు నష్టపోతున్నారు తప్ప ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో అంటే అంతకుముందు లేవా అంటే అంతకుముందు పవర్ కట్స్ ఉన్నాయి, చాలా భయంకరంగా ఉండేవి. ఎప్పుడు బిఫోర్ 14 లేదా 15 మ్యాక్సిమం అంతకుముందు ఉండేవి. 15 తర్వాత మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ కానీ విద్యుత్ పరంగా కుదుటపడి ఒక రకంగా చెప్పాలంటే మిగులు విద్యుత్ రాష్ట్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. అలాంటిది గడిచిన 6 నెలలుగా ఈ సమస్య వస్తున్నా కూడా అలార్మింగ్గా సిచ్యువేషన్ రాబోతుందని తెలిసి కూడా ఊరుకొని ఇప్పుడు పవర్ కట్స్ పెడుతూ పవర్ కట్స్ లేవని చీకట్లో మీరు కూర్చుంటున్నారు. నా డిబేట్లో కూర్చొని ఉండగానే కరెంట్ పోతుంది ఒక్కోసారి. మీరు కానీ గఫూర్ గారు కానీ మీలాంటి వాళ్ళు డిబేట్లో ఉండగానే కరెంట్ పోతుంది, పవర్ పోవట్లేదు అంటారు, ఎక్కువ మాట్లాడితే చర్యలు అంటున్నారు, అధికారికంగా ఎక్కడా లేదు అని చెప్తున్నారు. ఏమనుకోవాలా ఈ రకమైన నిర్ణయాలను కానీ లేకపోతే వచ్చిన పరిస్థితిని కానీ? నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి పవర్ కట్ మాకు ఉండదు దాదాపు ఎప్పుడు. ప్రాథమికంగా పవర్ కట్ ఉందా లేదా అన్నది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు నేరుగా చూస్తుంటారు. అంతే కదా, ప్రజలు తిట్టుకుంటారు, పోకపోతే ప్రచారం చేసేవాళ్ళు తిట్టుకుంటారు. దీనికి ప్రభుత్వం కేసులు పెట్టాల్సినంత అవసరం ఏమి లేదు. 2 కారణాలు నాకు కనిపిస్తాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్లో కావచ్చు, కేంద్ర వాటా కావచ్చు, అంతా చూస్తే దాదాపు 21,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ అవసరం చూసుకుంటే 7-8 మెగావాట్లు ఉంటుంది. అంటే 3 రెట్లు ఎక్కువ ఉత్పత్తి కెపాసిటీ ఉన్న రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కొనుగోలుకు సంబంధించి ఇంత క్రైసిస్ ఎందుకు రావాలి? 3 రెట్లు ఎక్కువ ఉంది. చాలా రాష్ట్రాల్లో వాళ్ళ అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి ఉండదు. మన రాష్ట్రంలో 3 రెట్లు ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ ఉంది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఎందుకు వస్తుందంటే నాకు 2-3 కారణాలు. ఒకటి, దాదాపు ఒక అంచనా ప్రకారం 27 లక్షల టన్నుల మన బొగ్గు ఎప్పుడు నిల్వ అడ్వాన్స్ గా పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకోలేదు అంటే మనకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాల పేర్లు చూసినప్పుడు ఒక 5-6 రాష్ట్రాలు ఉంటాయి, దేశం అంతా లేవు. ప్రధానంగా సోలార్ ఎనర్జీకి కావచ్చు, ఇతర ఆల్టర్నేటివ్ ఎనర్జీకి వెళ్ళి దాంట్లో ఏదో అద్భుతాలు చేస్తామని చెప్పి అనుకొని దీన్ని మెల్లిగా ప్రైవేటీకరించడమా, బాధ్యతని తప్పించుకోవడమా తగ్గించుకునేశారు. కొన్ని చోట్ల సెట్ డౌన్ చేస్తున్నారు, కొంచెం ఉత్పత్తి ఆపేశారు, ప్రభుత్వాలు ఆపేశారు, ప్రైవేట్ సెక్టర్లు ఆపేశారు. కాబట్టి ఇప్పుడు ఆపేసి ఇప్పుడు అది కాదు ఇది కొందామని ముందుకు వచ్చేసరికి బొగ్గు లేదు, సమస్య వస్తుంది. ఎందుకంటే ఇది మనకు ప్రధానం కాదని ప్రభుత్వం వెళ్ళిపోతే అది బొగ్గు నిల్వలు ఉండవు, బొగ్గు నిల్వలు ముందస్తు కొనుక్కునే పరిస్థితి లేదు. రెండో అంశం, బొగ్గు నిల్వలు కొనుక్కోపోవడానికి ఇంకొక ప్రధానమైన కారణం నాకేమనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2,742 కోట్ల రూపాయలు డిస్కంలు ఈ జనరేషన్ కంపెనీలకి ప్రభుత్వ ప్రైవేటులు అప్పుబడి ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? అది 6,356 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత 3,614 కోట్ల రూపాయలు అదనంగా అప్పు ఉంది. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పు పెడితే ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎక్కడ నడుస్తాయి? ఇప్పుడు డిస్కంలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? డిస్కంలకు ప్రభుత్వం బోల్డంత అప్పు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం డిస్కంలకు అప్పు పడుతుంది, డిస్కంలు వాళ్ళ దగ్గర కూడా అప్పు పెడతారు. ఇప్పుడు ఏమవుతోంది? సబ్సిడీల పేరుతో నాటకాలు ఆడతారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక అకౌంటబిలిటీ లేదు. కాబట్టి ప్రభుత్వం డిస్కమ్లకి ఎట్ట చూస్తా ఉంది, డిస్కమ్ల నుంచి వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఈ విద్యుత్ వ్యవస్థని ప్రజలకు అర్థం కాని భాషలో చెప్పుకుంటా ఏదో ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 6,000 కోట్లు ఎంతో నగదు బదిలీ చేసింది. ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ మొత్తం కూడా నగదు బదిలీ, సంక్షేమ కార్యక్రమాల చుట్టూ నడుస్తా ఉంది. ఇప్పుడు ఈ 6,000 కోట్లు 3,000 కోట్లు వీళ్ళు గత ప్రభుత్వం మొత్తం 6,000 కోట్ల రూపాయలు బిల్డింగ్ పెట్టేసి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు బుకెట్ కొంటారు. ప్రైవేట్ కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి చేసేది లాభాల కోసం. వాళ్ళకి వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టుకుంటే వాళ్ళు బొగ్గు కొనట్లేదు.
ఒకటి అప్పుల కారణంగా బొగ్గు కొనట్లేదు, రెండోది ప్రభుత్వం ఒక యాటిట్యూడ్ కూడా బొగ్గు వీటి ద్వారా కొనుక్కునే తగ్గించుకునేస్తా ఉంది. కాబట్టి సహజంగా వాళ్ళు పెద్ద ఎత్తున నిల్వలు పెట్టుకునే దానికి ప్రయారిటీ ఇవ్వరు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతా ఉంది, కొనుక్కోవాలంటే బొగ్గు రేట్లు పెరుగుతా ఉంది, దాని యొక్క రిఫ్లెక్షన్ అలా వస్తుంది. ఇప్పుడు గఫూర్ గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు 20 రూపాయలు పెట్టైనా కొంటా ఉన్నారు. ఒక సమస్య వాళ్ళు చెప్పారు, అదేంటంటే మళ్ళీ విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద భారం వేస్తారు కదని. నేను ఇంకొక కారణం కూడా చెప్తాను, అది కొన్ని సందర్భాలు ఎన్నికల అవసరాల కోసం దాంట్లో రాజీ పడవచ్చు, ఇంకొక చోట ఎక్కడ చోట నాశనం చేస్తారు కదా. విపరీతంగా పెరిగితే ఒక చోటేమో ప్రజల మీద భారం వేస్తారు, ఒక దశ దాటితే ప్రజల మీద భారం వేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని లేకపోతే ఎన్నికల్లో పోతారని ఇంకొక నిర్మాణాత్మక యాక్టివిటీ పూర్తిగా బంద్ చేసుకుంటారు కదా. ఇది ఒక పెద్ద, ఇది కనపడని ప్రమాదం. ఈ ప్రమాదాలు ఎక్కువ సమాజంలో జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ప్రభుత్వం 2 తప్పులు చేస్తుంది. ఒకటి, సోలార్ ఎనర్జీ పైన కావచ్చు, ఇతర ఎనర్జీ పైన ఎంత వస్తుంది, మనం ఎంత చేసుకోగలమని అంచనాలు లేకుండా బొగ్గు ఉత్పత్తిని కానీ బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ని స్లో డౌన్ చేసుకోవడం. రెండో వైపు ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, గవర్నమెంట్ కంపెనీలు కావచ్చు, వాళ్ళకి బకాయిలు వేల కోట్ల రూపాయలు. కానీ వీళ్ళకి పవర్ జనరేషన్ లో అవి అనుభవం కూడా ఉంది కదండి, ఇండస్ట్రీస్ ఉన్నాయంటారు, ఆ ఇండస్ట్రీస్ తోనే కదా ఈ స్కాములు గీములు జరిగాయని ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. పవర్ జనరేషన్ మీద, పవర్ డిస్ట్రిబ్యూషన్ మీద ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ఎందుకు దీన్ని ఈ రకంగా తీసుకొచ్చారని అర్థం కావట్లా. అది కూడా చర్చించే ముందు పురుషోత్తం రెడ్డి గారు, దాంతోపాటు ఈ హైడల్ పవర్ ఎందుకు తక్కువ వస్తుంది, అది చీప్గా వచ్చేదైనా కూడా దాన్ని ఎందుకు ఎక్కువగా యూజ్ చేసుకోలేకపోతున్నారు, ఎక్కువగా ఎందుకు జనరేట్ చేయలేకపోతున్నారు, అలాగే రేపటి నుంచి ఇండస్ట్రీస్ కనుక కట్ స్టార్ట్ అయితే, పవర్ కట్స్ మొదలైతే కార్మికుల పరిస్థితి ఏంటి, అది తాత్కాలిక కార్మికులు కానీ లేకపోతే మిగతా కార్మికుల పరిస్థితి ఏంటి. అలాగే గతంలో సర్దుబాటు ఛార్జీలు అనే కదా గత ప్రభుత్వం తాలూకు అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం అప్పుడు వాడిన దానికి సంబంధించి సర్దుబాటు ఛార్జీలు అనే కదా ఇప్పుడు వసూలు చేసింది, ట్రూ అప్ ఛార్జెస్ అని అదని ఇదని. ఏది గతం తాలూకు నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకి పెనాల్టీ కడుతుందా? ఈ కరెంటు కోతల్ని ఈ 2 గంటలో 3 గంటలో 4 గంటలో కోతలు విధిస్తున్నారు కాబట్టి మరి దీని పెనాల్టీ ద్వారా సర్దుబాటు చేస్తారా? ఈ పాయింట్స్ కూడా చర్చించే ముందు చిన్న బ్రేక్ పట్టాభి గారు, ఇందాక మీరు చెప్తుంటే ఆపాను నేను హైడల్ పవర్ అని. ఒకటి అసలు బేసిక్ పాయింట్ ఇక్కడ ఇప్పుడు వస్తున్నదంతా చర్చ అంతా మేజర్గా కోల్ లేదు, కోల్ కొనలేదు, లేకపోతే నిధులు లేవని ఆరోపణలు. నిధులు ఉన్నాయి, కోల్ ఉంది, 8 రైళ్లు వచ్చాయి అనేది ప్రభుత్వ వాదన. మరి అన్నీ ఉంటే కరెంటు కోతలు ఎందుకు ఉన్నాయని ప్రజల వాదన. కోతలు పెట్టారని ఎవరైనా మాట్లాడితే నాలుకలు కోస్తామన్నట్టుగా ఉంది అధికార పార్టీ వాదన. ఇది కదా మెయిన్. ఇప్పుడు కోతలు ఉన్నాయా లేవా? బ్రహ్మాండంగా ఉన్నాయి వికే గారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలు విపరీతంగా ఉన్నాయి. ఇవాళ విజయవాడ లాంటి సిటీస్ లోనే ఎప్పుడు పవర్ కట్ ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సరే, ఇందాక మీరు కోల్ గురించి ప్రస్తావించారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఒక క్లారిఫికేషన్ ఏంటంటే వికే గారు, ఈ పరిస్థితికి కారణం జగన్ రెడ్డి గారి చేతగానితనం, ఇంకొకటి చేతివాటం. ఇవాళ థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నా కూడా పెట్టకుండా దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి బహిరంగ మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ ప్రాజెక్టుల దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలు చేయటానికి అంత ఉత్సాహం చూపటానికి కారణం ఏంటంటే జగన్ రెడ్డి గారి చేతివాటం. ఎందుకంటే ఇందాక మీరు ఒక విషయాన్ని కూడా ప్రస్తావించారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విద్యుత్ రంగంలో కూడా చాలా అనుభవం ఉందండి. అవును, ఆయన గారికి సాండూర్ పవర్ కంపెనీ అని ఒక పవర్ జనరేషన్ కంపెనీ ఉంది. దానిలో జగన్ రెడ్డి గారి శ్రీమతి గారు భారతి గారు ఒక డైరెక్టర్, ఇప్పటికీ కూడా ఆ కంపెనీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి వాళ్ళకి తెలుసు విద్యుత్ రంగంలో ఏ రకంగా ఏ విధంగా చేతివాటం ప్రదర్శిస్తే ఎంత నొక్కేయచ్చు, ఎట్లా రూపాయి సంపాదించవచ్చు అనుభవం ఉంది జగన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ లో మనం పవర్ జనరేట్ చేస్తే మనకి ఎలాగో రూపాయి మిగలదు. కాబట్టి బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే చక్కగా మరి ఏదన్నా మాట్లాడుకోవచ్చు, వాటాలు పంచుకోవచ్చు, కమిషన్ల కోసం కక్కుర్తిపడచ్చు. కాబట్టి దానికోసం జగన్ రెడ్డి గారి చేతివాటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. రెండోది, ఇందాక పెద్దల పురుషోత్తం రెడ్డి గారు అదేవిధంగా బయట కూడా కొంతమంది అంటూ ఉంటారు, ఏదో గత ప్రభుత్వంలో డిస్కాంలకి విపరీతంగా అప్పులు పెరిగిపోయాయి, దానివల్ల ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు కూడా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, గత ప్రభుత్వం కూడా ఏదో డిస్కాంల విషయంగా కొంత అశ్రద్ధ వహించిందని. నేను గతంలో కూడా చెప్పా ఈ విషయం చాలా క్లియర్ గా. నేషనల్ యాన్యువల్ ఇంటిగ్రేటెడ్ రేటింగ్స్ 2021 చూడమని చెప్పండి. మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిస్కాంలకి రేటింగ్లు ఇస్తారు ప్రతి సంవత్సరం. దానిలో 2018లో
ఈపీడీసీఎల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ గ్రేడ్ అండి. ఇవాళ అదే ఈపీడీసీఎల్ ఇవాళ సి గ్రేడ్ కి పడిపోయింది. అదేవిధంగా ఎస్పీడీసీఎల్ తెలుగుదేశం పార్టీ హయాంలో సెకండ్ ర్యాంకింగ్ అంటే B+ ఉండేది. ఇవాళ అది ఒక మెట్టు దిగి Bకి పడిపోయింది. కాబట్టి ఇవాళ డిస్కామ్లు ఎవరి ప్రభుత్వ హయాంలో అవి పూర్తిగా చతికిల పడుతూ ఉన్నాయో, ర్యాంకింగ్లు పడిపోతున్నా అది ఒకసారి పరిశీలించారు. రెండోది, ఈ 2.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదో ట్రూ అప్ ఛార్జీలు, ఆర్థిక కష్టాలని చాలా కబుర్లు చెప్తా ఉన్నాడు కదా. ఈ 2.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజల పైన 36,802 కోట్ల రూపాయల భారాన్ని మోపాడు సార్. అక్షరాల 36,802 కోట్ల రూపాయలు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి భారాలు. దానిలో 12,311 కోట్లు ఏది విద్యుత్ ఛార్జీల పెంపుదల కానివ్వండి, ట్రూ అప్ ఛార్జీలు కానీ ఇవన్నీ. దానివల్ల ఇంకొకటి 24,491 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి అప్పు తీసుకొచ్చాడు సార్. ఇవాళ ఏం చేశాడండి? 24,491 కోట్లు ఎవరికి దోచిపెట్టాడు సార్? ఈ డబ్బులు మీరు డిస్కామ్లకి ఇస్తే ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు లేదంటే ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు వాయించాల్సిన అవసరం దేనికి ఉంది? లెక్క చెప్పమనండి. 25,000 కోట్లకి ఎవరికి దోచిపెట్టాడో, ఎవరి జేబులోకి ఇచ్చాడో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పేరు మీద తీసుకొచ్చిన అప్పుకి లెక్క చెప్పమనండి. కాబట్టి ఇవాళ పూర్తిగా అన్ని కార్పొరేషన్ల పేరుతో 1,000 కోట్ల డబ్బులు తీసుకురావటం, దిగమింగటం. కాబట్టి వాళ్ళేదో డిస్కామ్లు వాళ్ళేదో గతంలోనేదో పరిస్థితిగా ఉంది. మేము గతంలో 5 సంవత్సరాలు చేసి చూపించాం. పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా, ఎఫిషియెంట్ మానిటరింగ్ ద్వారా పైసా ఛార్జీలు పెంచకుండా ఏ గ్రేడ్ ర్యాంకింగ్ తో డిస్కామ్లు నడిపి చూపించాం. 24/7 అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేసి చూపించాం. అంటే ఒక పాయింట్ మాత్రం ఒప్పుకొని తీరాలి ఎవరైనా సరే. అది ఆర్టీసీ కానీ లేదా డిస్కమ్లు కానీ ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రభుత్వాలు ఇన్ టైంలో వాటిని రీఎంబర్స్ చేయకపోవడం, ప్రభుత్వం నుంచి వాటికి బకాయిలు పడడం, ఆ కార్పొరేషన్లు ఇబ్బంది పడడం, ఇది రొటీన్గా వస్తున్నదే. అది తెలుగుదేశం అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా ఈ డిస్కమ్లకు మాత్రం ప్రభుత్వాలు బకాయి ఉంటున్నాయి. అదేమీ ఇదేం కాదు. కాకపోతే ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది టీడీపీ హయాంలో అప్పుడు 5 ఏళ్లలో 2,000 కోట్లు ఉంటే ఈ వచ్చిన 2.5 సంవత్సరాల్లోనే దాదాపు 3,500 కోట్ల రూపాయలు బకాయి పడ్డారా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాస్తవమే కదా అది, అందులో డౌట్ ఏముంది? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డిస్కమ్లకి అప్పు పెడతారు, బకాయి పడతారు. వికే గారు, ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ పవర్ వారు ఓవరాల్ ఫైనాన్షియల్ హెల్త్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ మీద కానివ్వండి అన్ని పారామీటర్స్ చెక్ చేసి ఎవ్రీ ఇయర్ డిస్కామ్లకు ర్యాంకింగ్లు ఇస్తారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలని చెప్పి. అది వేరు పటాబి గారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ యూ. ఐఎమ్ నాట్ డినైయింగ్ యూ. గ్రేడింగ్లు ఇవ్వడం, రేటింగ్లు ఇవ్వడం అనేది అప్పు మీద ఆధారపడి ఉండదు, పని చేయడం మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్ ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ దట్ పర్టికులర్ డిస్కామ్. ఆ డిస్కామ్లు ఎంత వాటి యొక్క ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఒక పారామీటర్ తీసుకుంటారు. సరే, దాన్ని పక్కన పెట్టండి కాసేపు. రెండోది హైడల్, ఇందాక నుంచి నేను ఒక పాయింట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక 1 minute అలౌ చేయండి. ఇప్పుడు అత్యంత చౌకగా మనకు దొరికేది జల విద్యుత్ అండి. దానిని కూడా పూర్తిగా అశ్రద్ధ చేసి, నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తా. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాలు ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉంది, లెఫ్ట్ బ్యాంకు తెలంగాణ ఆధీనంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్నటువంటి రైట్ బ్యాంక్ కెనాల్లో 770 మెగావాట్స్ అంటే 110 × 7 770 మెగావాట్ ప్రొడక్షన్ ఉంది. లెఫ్ట్ బ్యాంక్ లో మనకంటే ఒక 100 మెగావాట్లు ఎక్కువ, 900 మెగావాట్లు. మీరు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఈ ఆర్థిక సంవత్సరంలో 5 నెలల కాలంలో ఒకసారి జనరేషన్ ఎవరెంత చేశారో చూస్తే, రైట్ బ్యాంక్ కలాల్లో ఏపీ ఏప్రిల్ నెలలో 16 మిలియన్ యూనిట్స్ అండి. తెలంగాణ శ్రీశైలం దగ్గర 19 మిలియన్ యూనిట్స్. అదే మేలో ఆంధ్రప్రదేశ్ 0 ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయాల. ఏది మే నెలలో. తెలంగాణ మాత్రం 0.6 మిలియన్ యూనిట్స్. అదేవిధంగా జూన్ లో ఆంధ్రప్రదేశ్ గుండు 0, తెలంగాణ 55 మిలియన్ యూనిట్లు. జూలైలో ఆంధ్రప్రదేశ్ 57 మిలియన్ యూనిట్లు, తెలంగాణ 286 మిలియన్ యూనిట్లు. ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ 237 మిలియన్ యూనిట్లు, తెలంగాణ 472. ఓవరాల్ గా ఈ 5 నెలల కాలంలో తెలంగాణ 833 మిలియన్ యూనిట్లు జల విద్యుత్ ఉత్పాదన చేస్తే, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఆంధ్రప్రదేశ్ కేవలం 310 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసింది. మనకంటే తెలంగాణ 500 మిలియన్ యూనిట్ల జల విద్యుత్తుని శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర వాళ్ళు ఉత్పత్తి చేసి వాళ్ళు భారీగా వాళ్ళ డబ్బుని ఆదా చేసుకున్నారు.
అదే విధంగా వాళ్ళ కోల్డ్ స్టాక్స్ ని ఎఫిషియెంట్ గా మేనేజ్ చేస్తున్నారు, మనకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారు. ఇవాళ వీళ్ళ ఇది చేతగానితనం కాదా? ఎందుకు ఉత్పత్తి చేయలేదండి హైడల్? మీకు అసలు జగనన్న గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత జలాశయాలన్నీ నిండు కొండల్లాగున్నాయి. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షం చినుకులు అసలు విపరీతంగా వర్షాలు పడతాయి అని డబ్బా కొట్టుకుంటారు కదా. మరి శ్రీశైలంలో ఉన్నటువంటి అక్కడ వాటర్ ను ఉపయోగించి మీరు ఆల్మోస్ట్ లైక్ ఫ్రీ కాదండి, ఇంద్రకీలాద్రి పైన కూడా మొన్ననే వర్షం పడింది, అంత ముందప్పుడు బాగా వెళ్తా చెప్పుకుంటారులేండి బానే. ఇవాళ ఒక్క శ్రీశైలం దగ్గరే మీరు తెలంగాణకి మనకు పోల్చుకుంటే 500 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి మనకి అక్కడ ఇక్కడ తేడా కనపడుతుంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉంటే ఎలా దాపరిస్తుంది సార్? ఎందుకు మీరు చేయలేకపోయారు? మీ చేతగానితనం అంటే ఎంతసేపు ఇక్కడ మనకు ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నా బహిరంగ మార్కెట్ లో కొనాలి. నీ డబ్బుల కక్కుర్తి కోసం, నీ కాసుల కక్కుర్తి కోసం నువ్వు ఓపెన్ మార్కెట్ లో కొంటావా? థర్మల్ పవర్ ప్లాంట్లను పడుకోబెట్టి హైడల్ పవర్ సరిగ్గా జనరేట్ చేయకుండా సోలార్ విండ్ ఏమో పీపీఎల్ రద్దు చేసి సర్వనాశనం చేశాడు ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని, మొత్తం రంగాన్ని సర్వనాశనం చేసి ఓపెన్ మార్కెట్ లో కొంటాడంట. ఓపెన్ మార్కెట్ లో 15 రూపాయలు పెట్టి. రైట్, ఒక్క నిమిషం పటాభి గారు. గఫూర్ గారు, రెండు విషయాలు మనకి ఇప్పుడు ప్రమాదకరంగా కనబడుతున్నాయి. సరే, ప్రభుత్వం లేదని ఎంత గొంతు చించుకున్నా పవర్ కట్స్ ఉన్నాయి, రాష్ట్రంలో అమలవుతున్నాయి. 4 రోజుల క్రితం నుంచే చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తున్నారు. 17వ తేదీ నుంచి ఇండస్ట్రీస్కి కూడా కట్ చేయబోతున్నాం. ఆల్రెడీ వాళ్ళకి చెప్పారంట, ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 ఆ టైంలో ఏవైనా 4 అవర్స్ కట్ చేస్తాం ఏరియా వైజ్గా అని చెప్పారంట. ఆల్రెడీ డేలో ఇప్పుడు 2 అవర్స్ పోతోంది. సో మొత్తం మీద 6 అవర్స్ పోతే ఒక షిఫ్ట్ మొత్తం ఎగిరిపోతుంది. ఇక్కడ కార్మికుల పరిస్థితి ఏంటి? ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా కాస్ట్ కటింగ్ వెళ్ళిపోతాయి కదా, పోయినప్పుడు కార్మికుల సంఖ్య తగ్గించుకుంటారు ఆ షిఫ్టుల్లో. అది ఒకటి. రెండవది, సర్దుబాటు ఛార్జీల పేరుతో మొన్న ఇష్టారాజ్యంగా వసూలు చేశారు కదా, మరి ఇప్పుడు దీనికి పెనాల్టీ ఇస్తారా ఇవ్వరా ఈ కటింగ్లకి? ఇది కూడా డిమాండ్ చేయొచ్చు కదా మనం. డిమాండ్ చేయొచ్చు వెంకటకృష్ణ గారు. కనీసం నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు సజ్జల కరెంట్ పవర్ కట్ ఉందా లేదా అని మనం చెప్పాల్సింది ఏముందండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు 3 రోజుల కిందట జరిపినటువంటి ప్రెస్ మీట్ లో 3-4 రోజుల కిందట ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, పండుగ తర్వాత పవర్ కట్స్ తప్పవు, చాలా సీరియస్ క్రైసిస్ లోకి పోబోతుంది రాష్ట్రము, కాబట్టి సైకలాజికల్ గా సిద్ధపడి ఉండండి, ఏసీలు వేసుకోవద్దు, 6 నుంచి 10 గంటల వరకు రాష్ట్రంలో ఏసీలు ఎవరు వేయొద్దు. ఇది పబ్లిక్ అపీల్, ఇది దాన్ని దాచిపెట్టే సాధ్యమవుతుంది. కాబట్టి పవర్ కట్స్ ఉన్నాయి, రేపటి నుంచి పవర్ కట్స్ పెరుగుతాయి, ఇది యథార్థం. రెండవది, ఎందుకు పవర్ కట్ వల్ల ఎందుకు బాధపడుతున్నాం? 24/7 పవర్ ఉండేటువంటి రాష్ట్రం ఇది, మిగులు రాష్ట్రం ఇది. అట్లాంటిది ఈ 200 సంవత్సరాల్లో మిగులు పోయింది, అసలుకే పనికి రాకుండా ఇప్పుడు కొరత ఉండేటువంటి రాష్ట్రంగా మనం బయట మార్కెట్ లో ఎక్కడ దొరికితే కరెంటు లేకపోతే చీకటి అనేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసినాం మనం. ఇక రెండవది, పవర్ కట్ అయినా సార్ ముందే మన రాష్ట్రంలో ఇండస్ట్రీ చాలా తక్కువ అండి. ఉండేటువంటి ఇండస్ట్రీస్ ను సజావుగా నడిపించుకుంటే ఎవడన్నా వచ్చేవాడి రాష్ట్రానికి వస్తాడు. ఎప్పుడైతే పవర్ క్రైసిస్ లో ఉంది, పవర్ కొరత ఉంది అనుకుంటే ఎవడు రాడండి ఇండస్ట్రీ పెట్టడానికి. ఇప్పుడు తెలంగాణ నిజంగా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పేవాడు, పవర్ క్రైసిస్ వస్తుంది తెలంగాణకు, వ్యవసాయం చీకట్లే వాళ్ళు అని అట్లా చెప్పేవాడు. అట్లాంటిది వాళ్ళకేమో పవర్ కట్ లేదు, వాళ్ళేమో ఎఫిషియెంట్ గా మేనేజ్ చేసుకుని ఉండే దాంట్లో పవర్ జనరేట్ చేసుకుని. ఇప్పుడు మన మంత్రి గారు ఏమంటారు, సింగరేణి కాలనీ ఉంది కాబట్టి బొగ్గంత వాళ్ళు తీసుకొని పోతారు. తీసుకొని పోనీకి లేదండి, వాళ్ళ అలొకేషన్ ఉంటుంది, అలొకేషన్ ప్రకారం ఇవ్వాలి ఎవరు. కానీ అలొకేషన్ మనం తెచ్చుకోలేదు, గత 3 మాసాలుగా మనం బొగ్గు తెచ్చుకోలేదు కాబట్టి ఈ దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే మీరు జాగ్రత్త పడకపోతే రాష్ట్రం చీకట్లు పోవడమే కాదండి, ఆర్థికంగా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ కనుక పవర్ కట్ పెడితే, ఇండస్ట్రీస్ కనుక ఒక షిఫ్ట్ క్లోజ్ చేసుకుంటే ఆ మేరకు కార్మికులు రిటర్న్ అవుతారు, కార్మికులు బయటకు వెళ్ళిపోతారు, ఆ మేరకు ప్రొడక్షన్ దెబ్బతింటది, ఆ మేరకు గవర్నమెంట్ కు వచ్చే ఆదాయం కూడా పోతుంది. రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎప్పుడైతే పోతుందో రాష్ట్రం వెనుకబడిపోతుంది. నిన్న ఏదో చెప్పారు కదా, ఆహార కొరతలో భారతదేశం 101వ స్థానానికి ఎగబాకిందని. అట్లా మనం కూడా ఇక చీకటి రాష్ట్రంగా, అభివృద్ధి లేని రాష్ట్రంగా మనం ఎక్కడో పడిపోతాం భారతదేశంలో. అటువంటి దుస్థితి రాకుండా ఇప్పటికైనా మేల్కొంటారా? 250 కోట్లు సరిపోవండి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే
జోక్యం చేసుకుని ఇప్పుడు అదాని పవర్ కొంటున్నారు 18 రూపాయలంట. 18 రూపాయలతో పవర్ కొంటే సర్దుబాటు ఛార్జీ ఇప్పుడు పెనాల్టీగా నేను అడుగుతున్నానంటే గవర్నమెంట్ అట్లీస్ట్ గవర్నమెంట్ ఇప్పుడైనా చెప్పండి, ఇప్పుడు ఈ క్రైసిస్ మా తప్పు వల్ల వచ్చింది, మా యొక్క చేతగాంతనం వల్ల వచ్చింది, ఈ డబ్బుల్ని ప్రభుత్వం భరిస్తుంది తప్ప ప్రజల మీద భారం వేయము అని స్పష్టంగా చెప్పమనండి, కొంత రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత మీరు చీకట్లో పెడతారు రాష్ట్రాన్ని, అది వేరే సంగతి. కాబట్టి ప్రజలకు రిలీఫ్ రావాలి, పరిశ్రమల మీద భారం పడకూడదు, పరిశ్రమల మీద పడే భారము కార్మికుల నిరుద్యోగానికి, ఆ తర్వాత రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధికి తీవ్రమైనటువంటి నష్టం చేస్తాయి. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి దృష్టితో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుంటే కొంతలో కొంత నయం అవుతుంది. అది కనుక తీసుకోకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని దేవుడు కాపాడాలన్నా మరి ఎవరు కాపాడాలన్నా నాకైతే అర్థం కాదు. ఒక కమ్యూనిస్టే దేవుడు కాపాడాలనే పరిస్థితి వచ్చిందంటే ఇక మరి అది నిజంగా ఏ స్థాయికి దిగజారిందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ గఫూర్ గారు. ఒక్క నిమిషం, పురుషోత్తం రెడ్డి గారు, ఇక్కడ గతంలో 4 రూపాయలకు కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్లు చేసుకుంటేనే రచ్చరచ్చ చేసి అవి రద్దు చేసేదాకా నిద్రపోని పరిస్థితి ఈ పార్టీది, అధికార పార్టీది. ఇప్పుడేమో 18 రూపాయలకు అదాని దగ్గర కొంటున్నారు అని అంటే బొగ్గు కొనడం కంటే అదాని దగ్గర విద్యుత్ కొనడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారనేది మనకు బాగా అర్థమవుతుంది. ఒకటి. రెండోది, ఇవాళ చేసిన ప్రకటనలో స్వల్పకాలిక మార్కెట్ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు ప్రభుత్వం వారు. రెండవది, కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి ఎవరికీ కేటాయించని విద్యుత్ వాటా నుంచి, ఇది అర్థం చేసుకోండి, కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి ఎవరికీ కేటాయించని విద్యుత్ వాటా నుంచి వచ్చే సంవత్సరం జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ కోసం దాదాపు 400 మెగావాట్లు చౌక ధర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు అభ్యర్థన పెట్టడం జరిగింది. అసలు దేశంలోనే ఇబ్బంది ఉంది అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎవరికీ కేటాయించిన విద్యుత్తులో కొనాలంట. అది కూడా ఎప్పటి వరకు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, వచ్చే సంవత్సరం జూన్ వరకు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది, వచ్చే ఏడాది జూన్ వరకు ఈ దరిద్రం, ఈ చీకటి తప్పదు అని. నాకు అర్థమైంది అదే. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రావటానికి కారకులు ఎవరు? ఇన్ఎఫిషియన్సీ కాదా? ఇన్ఎఫిషియన్సీ అనే దానికన్నా ప్రాధాన్యతలు ఎంచుకోవడంలో ప్రభుత్వం అదే ఏదైనా అదేలే. అది నానిగారి భాషలో చెప్పాలంటే మీ నానున్నాడా అన్నదానికి నానిగారి భాషలో అడిగిన దానికి అర్థం ఒకటే వస్తుంది. రైట్, ఓకే, ప్రొసీడ్. నా ఉద్దేశం ఏంటంటే ప్రయారిటీస్ ఏమంటారంటే, ఇప్పుడు 18 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? క్రైసిస్ వస్తూ ఉంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి కొంటున్నారు, ఎంతకన్నా కొంటున్నారు. ఆ పెట్టే ఖర్చు ఏదో ముందస్తుగా ఈ కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలంతా చెల్లించి వాళ్ళ దగ్గర విద్యుత్ కొనుక్కునే పరిస్థితి ఉంటే ప్రాధాన్యతలు మారిపోయింటాయి కదా. అవును, ప్రాథమికంగా నేను చెప్పింది కూడా పట్టాభి గారు చెప్పింది డిస్కమ్ల గురించి కాదు. నేను చెప్పింది డిస్కమ్లు ఉత్పత్తి సమస్యలకు ఇవ్వాల్సిన బకాయిలు ఈ 6,000 కోట్ల రూపాయలు. ఈ 6,000 కోట్ల రూపాయలు చెల్లించేస్తే ఇప్పుడు ఆ 20 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం వచ్చింది. పురుషోత్తం రెడ్డి గారు, కరెక్ట్ గా 6,000 మనకి తెలంగాణ నుంచి రావాలి సార్, దాని గురించి కూడా అడగట్లా. నేననేది మీరు డిస్కమ్లకు బాకీ పడ్డారు, డిస్కమ్లు వాళ్ళకి బాకీ పడ్డారు, వాళ్ళు ఉత్పత్తి ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ మనకేం జరుగుతుంది, బొగ్గు కావాలి. బొగ్గు కావాలంటే కృత్రిమ సమస్య కాబట్టి ఇప్పుడు బొగ్గు ఆటోమేటిక్ గా రాదు కాబట్టి బహిరంగ మార్కెట్ లో 18 రూపాయలు 20 రూపాయలు కొంటారు. ఎందుకంటే క్రైసిస్ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి. ఇది మొదటి విషయం. నేను పట్టాభి గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో మీరు ఆ డిమాండ్ ఉపసంహరించుకోవాలనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ లో విద్యుత్ ఉత్పత్తి చేసేస్తే ఉన్న నీళ్ళు పోయిందంటే మాకు తాగునీళ్ళు కూడా ఉండదు. కాబట్టి శ్రీశైలం డ్యామ్ లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయకూడదు, తక్కువ రేటుకు రావచ్చు. ఎప్పుడు కూడా నీళ్లు ఫస్ట్ తాగునీళ్లు, తర్వాత సాగునీరు, తర్వాత పారిశ్రామిక అవసరాలు. కాబట్టి ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ లో తెలంగాణ వాళ్ళు పదే చాలా పొరపాటు చేస్తున్నారు, విద్యుత్ ఉత్పత్తి చేసేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉత్పత్తి చేసేస్తే ఇంకేం మిగలదు, శ్రీశైలం 2 రోజులు ఖాళీ అయిపోతుంది. కానీ అది అడ్డుకోలేకపోతున్నారు కదా మరి. ఓకే, మీరు అన్న పాయింట్ కరెక్టే, కానీ అది అడ్డుకోలేకపోతున్నారు కదా. అక్కడికి వెళ్ళి అడగాలంటే భయం, ఆపాలంటే భయం. నేనేమంటానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వడివడిగా కృష్ణా యాజమాన్య బోర్డుకి అప్పగించేసినాడు. ఒక డిమాండ్ పెట్టుండాలి కదా, విద్యుత్ ఉత్పత్తే కాదు, మా సరతలంటే ఒప్పుకోకపోతే మేము ఒప్పుకోమని చెప్పాలి కదా. కాబట్టి అది చేయకుండా చేయడం వల్ల ఈ సమస్యలు వస్తాం. కాబట్టి ప్రభుత్వం ప్రాధాన్యతలు మార్చుకోవాలి, తనకున్న ప్రాధాన్యతలో ఈ బకాయిలన్నీ చెల్లించాలి. ఖచ్చితంగా సోలారు వాటి ఎనర్జీ మీద మోజుతో కాకుండా ఈ అనివార్య బొగ్గు ఉత్పత్తిగా విద్యుత్ ఉత్పత్తి అనివార్యం అవుతుంది. కాబట్టి ఈ ఇన్బ్యాలెన్సింగ్ కానీ చెక్ చేయకపోతే
ఫ్యూచర్ లో మరింత క్రైసిస్ లోకి వెళ్ళే అవకాశం. ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి కూడా ఆడికాడికే ఉంది కదా, ఈ నెలకు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఈ బకాయిలు చెల్లించలేరు. ఈ బకాయిలు చెల్లించకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుంది నేనైతే అనుకోవట్లేదు. రైట్. పట్టాభి గారు, ఫైనల్గా ఒక 2 minutes ఏంటంటే, సోలార్ పవర్ను సైతం కొనుగోలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్ళి అడ్డుకుందంట. రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాలా భ్రష్టు పట్టించాడు. ఈ 2 స్టేట్మెంటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి. వికే గారు, ఒకటి అంటే ఇప్పుడు పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు తప్పనిసరిగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర మనం అది వ్యవసాయానికి కానివ్వండి, రైతులకు కానివ్వండి, రాయలసీమ నీటి అవసరాలన్నీ కూడా మనం రెండు చూసుకుంటూనే పవర్ కూడా జనరేషన్ చేసే అవకాశం ఉన్నప్పుడల్లా మనం జనరేట్ చేయాలి. కాబట్టి మనం ఏదో వాటిని పక్కన పెట్టేసి పూర్తిగా నేను పవర్ మీదకి వెళ్ళమని చెప్పట్లేదు. ఆ మేనేజ్మెంట్, ఆ మానిటరింగ్ లేదు. గతంలో గఫూర్ అన్న గారు కూడా ఒకసారి చెప్పారు, డైలీ మానిటరింగ్ ఉండాలి పవర్ మీద. అది లేకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. రెండోది, సరే బాలినేని గారు సరే చాలా రోజులకి మీడియా ముందుకు వచ్చి విద్యుత్ గురించి మాట్లాడారు, సంతోషం. కానీ ఇక్కడ PPL కి సంబంధించి ఎవరు ఏం చేశారో, న్యాయస్థానాలు ఏ రకంగా ముట్టికాయలేసాయి ఈ ప్రభుత్వం మీద, అంతర్జాతీయంగా అది డావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఈ ముఖ్యమంత్రి గారి పైన అనేక కంపెనీలు ఏ రకంగా ఫిర్యాదు చేశాయో, ఇవాళ గతంలో అసలు సోలార్ విండే అక్కర్లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత 10,000 మెగావాట్ల సోలార్ కి టెండర్లు ఎందుకు పిలిచాడో, ఆ టెండర్లలో ఎంత గోల్మాల్ జరిగిందో, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే జగన్ రెడ్డి గారి బినామీ సంస్థకి 3,500 మెగావాట్లు టెండర్లు ఎలా దోచిపెట్టారో, అదానీలకు ఇంకొక 4,000 మెగావాట్లు ఎలా సోలార్ టెండర్లు దోచిపెట్టారో ఇవాళ ఇవన్నీ ఉన్నాయి సార్ లెక్కలు. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా వికే గారు, అతి త్వరలోనే మీరు చూస్తారు, రాసి పెట్టుకోండి. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అదానీ కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు ఇంపోర్ట్ చేస్తాడు జగన్ రెడ్డి. అది కూడా జరుగుతుంది, మీరు చూడండి. ఇవాళ అదానీల చేతిలోకి గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులు ఇవన్నీ ఊరికనే వెళ్ళట్లా. జూన్ 1st వీక్ నుంచి ఆస్ట్రేలియాలో కోల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అదానీ కోల్ మైన్స్ లో. ఇవాళ అక్కడి నుంచి కోల్ ఇంపోర్ట్ చేస్తాడు. ఇక్కడ బొగ్గు కొరత ఉన్న ఒక కృత్రిమ కొరత సృష్టించి ఈ రకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి అదానీతో ఒక వ్యాపార ఒప్పందాన్ని కూడా తెరలేపుతారు. అది కూడా చూస్తాము, దాని సంగతి కూడా తేలుస్తాం వచ్చే రోజుల్లో. వీళ్ళు చేసినటువంటి స్కాములు 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్క దాని మీద కూడా రాష్ట్ర ప్రజలకి స్పష్టత ఇస్తాం. రైట్. పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు విజయవాడ వెళ్ళాలన్నారు, మరి అక్కడే కరెంటు కోతలు ఉన్నాయంట బాగా టౌన్లో, చూసుకోండి మరి. థ్యాంక్ యూ. పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రఘురామరాజు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గుజరాతీ వ్యాపారవేత్త అదానీ అంత ఆప్తుడు ఎలా అయ్యాడు అనేది ఒక కీలకమైన అంశమైతే, జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపట్లని రాజేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే అక్కడ కుల రాజకీయాలు బాగా జరుగుతున్న నేపథ్యంలో వీళ్ల పుణ్యమా అని ఇప్పుడు కూడా మళ్ళీ కుల సమీకరణాలు తగ్గి ఏమన్నా యాంటీ పెరుగుతోంది కాబట్టి ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బంది అని చెప్పి ఏమన్నా ఉద్దేశంతో కులాల కుంపట్లు మళ్ళీ రాజేసే ప్రయత్నం జరుగుతోందా? తెలుగుదేశం అండ్ జనసేన ఈ రెండు పార్టీలు ఇంతో అంతో రాష్ట్రంలో ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ జనసేన. ఇది వైసీపీ టీడీపీ తర్వాత జనసేన ఉంది కాబట్టి ఈ టీడీపీ జనసేన 2 పార్టీలు కనుక చేతులు కలిపితే అది డెడ్లీ కాంబినేషన్ అయి తమకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని ఈ 2 సామాజిక వర్గాల మధ్య, కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఒక రిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంతో పాటుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమ యొక్క పరువు తీసేశాయా? ఇలాంటి కీలకమైన అంశాల మీద వీకెండ్ కామెంట్ బై ఆర్కే నెక్స్ట్ వచ్చేది అదే.